ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రార్థన చేసేయాల్సిందే. ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ పాపం ఉండదు, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ప్రార్థన చేయలేరు. ఈ రోజున ప్రార్థన చేయలేకపోతున్నారంటే హృదయంలో ఇంకా పాపము దాక్కునే ఉంది. ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే మీరు వద్దన్నా కానీ ప్రార్థన ధారాళంగా వస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున నా కోసం నా తల్లి చేస్తుందిలే, నా భార్య చేస్తుందిలే, లేదంటే ఎవరో ఒకళ్ళు మన కోసం చేయడం కాదు. నువ్వు ఎప్పుడైతే నీ కోసం ప్రార్థన చేసుకుంటావో నీ చుట్టూ దేవుడు ఒక అగ్ని కంచిని పెడతాడంట. నీ చుట్టూ ఎప్పుడు కూడా దేవుడు ఒక కంచిని ఉంచుతాడు. పాపముని దరి చేరకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసే పెదవులతో బూతులు తిట్టబుద్ధి కాదు. ఎప్పుడు ప్రార్థన చేసే నోటితో మన ఎదుటి వారిని దూషించడం, వారి గురించి చెడుగా మాట్లాడటం రాదు. అందుకే ప్రతిరోజు కూడా